పేదరికం అనేది చదువుకి అడ్డు కాదు అని కాదు. చెప్పి మీ ద్వారా ప్రూవ్ అవుతుంది, మరోసారి ప్రూవ్ అయింది ఇప్పుడు. సో ఒకటే అండి, ఇప్పుడు మాకు ఇల్లు లేదు, మా డాడీ లేదు, మాకు సెంట్ భూమి లేదు. మా అమ్మ కష్టపడితే కానీ నేను చదువుకోలేని స్థాయి నుంచి నేను కొట్టానంటే మీరు కూడా ఆలోచించండి. మీరు ఏ పొజిషన్లో ఉండి చదువుతున్నారు? ఏసీ రూమ్లో ఉన్నారా, లేకపోతే మీకు లగ్జరీ కార్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయా, అలా కొట్టలేకపోతున్నారా, లేకపోతే నాకంటే పేదరికంలో మీరు ఉన్నారా అనేది మీరు ఆలోచించి, నేనే కొట్టినప్పుడు మీరెందుకు కొట్టలేరు? ఖచ్చితంగా కొడతారు. సో కోచింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చాలామంది కోచింగ్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే మీకు మీ ఫ్రెండ్ సూర్య గారు ఇట్లా హెల్ప్ చేశారని చెప్పి. సో వాస్తవానికి చాలా మందికి కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కొంతమందికి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వారికి సో ఒక కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తే అసలు తీసుకోవాలా వద్దా అంటే మీరేమంటారండి? మీకు డబ్బులు ఎక్కువ వాళ్ళు తీసుకుంటారు మ్యాక్సిమం, ఎందుకంటే తీసుకోవాలి కాబట్టి అని. లేని వాళ్ళు అవసరం లేదు. మీరు అప్పులు చేసి ఏదో బర్రెలు అమ్మేసి పొలాలు అమ్మేసి కోచింగ్కి రావాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అప్పట్లో అంటే ఇంటర్నెట్ లేదు, ఇప్పట్లో అంటే మీకు యాక్సెస్ ChatGPT ఉన్నది, మీకు AI ఉన్నది, గూగుల్ ఉన్నది, ప్రతిదీ మీకు కంటెంట్ అవైలబుల్గా దొరుకుతుంది ఫ్రీగా. మీరు కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు. UPSC ర్యాంక్ 1 అబ్బాయి కూడా ఇప్పటిదాకా పాలిటీ బుక్ ఓపెన్ చేసి ఎప్పుడు చదవలేదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే చదివి శుభం కుమార్ టాప్ వన్ చేశారు. సో మీరు కూడా యాక్సెస్ మీ చేతిలో, ఆ రీల్స్ చూడడము, ఆ సినిమాలు చూడడం మానేసి ఒకసారి యూట్యూబ్లో సాక్షి ఎడ్యుకేషన్ లాంటివి కానీ ఇంకా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ ఉంటే ఫ్రీ ప్లాట్ఫామ్ మీకు దొరుకుతాయి, సెర్చ్ చేయండి, ChatGPTని యూజ్ చేయండి, టెక్నాలజీ వాడుకోండి. ఈ రోజుల్లో కూడా ఇంకా బుక్స్ లేవని, పైసలు ఇవ్వని, లేకపోతే కోచింగ్ లేదని అలాంటివి ఏం అవసరం లేదు, టెక్నాలజీని వాడుకుంటే అయిపోతుంది.